నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సరిగ్గా 2 వారాల క్రితం వర్ష బీభత్సం సృష్టించింది. దేశమంతటా ఎక్కడ చూసినా వరద ముంపులు. ఇల్లు జలమయమయ్యి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ క్లౌడ్ బరస్ట్ కారణంగా నది మళ్లీ ఉప్పొంగింది. అవును, హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నది పొంగి పొర్లుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని సోలాన్లోని ఒక గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించడంతో 7గురు మరణించారని అధికారులు తెలిపారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి జాదోన్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 6గురిని రక్షించినట్లు సోలన్ డివిజనల్ కమిషనర్ మన్మోహన్ శర్మ తెలిపారు. గత 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో కీలకమైన రోడ్లు, రహదారులు మూసుకుపోయాయి. అంతేకాదు, వరదలతో వంతెనలు కొట్టుకుపోయాయి. విద్యా సంస్థలను మూసివేశారు. నదుల నీటి మట్టాలు ఉప్పొంగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో చెట్టు విరిగి వాహనంపై పడటంతో ఓ ప్రైవేట్ బస్ కండక్టర్ గాయపడ్డారు. మండిలో గరిష్టంగా 236, సిమ్లాలో 59, బిలాస్పూర్ జిల్లాలో 40తో సహా మొత్తం 621 రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలను మూసివేశారు. సిమ్లా, చండీగఢ్లను కలిపి కీలకమైన సిమ్లా కల్కా జాతీయ రహదారిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. గత 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హమీర్పూర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. బియాస్ నది, దాని ఉపనదులు ఉప్పొంగాయి. ప్రజలు బయటకు వెళ్లవద్దని, బియాస్ నదీ తీరం, నుల్లాల దగ్గరకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. ఆగస్టు 14 నుంచి 17వ తేదీ వరకు హిమాచల్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కార్యాలయం ఎల్లో అలర్ట్ హెచ్చరికను జారీ చేసింది. తెహ్రీలోని కుంజపురి బగర్ధర్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడటంతో రిషికేష్, చెంబా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. హరిద్వార్లోని గంగానది 294.90 మీటర్ల వద్ద ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తోంది. చమోలి జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా తరాలి, నందానగర్ ఘాట్ ప్రాంతంలో భారీ నష్టం వాటిల్లింది. చమోలిలోని పిండార్, నందాకిని నదుల నీటి మట్టాలు ఒక్కసారిగా పెరగడంతో పరిసర ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ వరదల్లో ఓ మోటారు వంతెన, వేలాడే వంతెన అర్ధరాత్రి కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నందానగర్ ఘాట్ ప్రాంతంలో మందాకిని నది నీటి మట్టం కూడా పెరిగింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాల నివాసితులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కోట్ద్వార్లో భారీ వర్షపాతంతో హో నది, మలన్ సుక్రో నదిలో నీటి మట్టాలు పెరిగాయి. ఈ నదుల ఒడ్డున ఉన్న పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. సహాయ కార్యక్రమాల కోసం పోలీసు బలగాలు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను రంగంలోకి దించారు.